ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వాక్యము. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఎల్లప్పుడూ నీళ్లు ప్రవహించే కాలువ దగ్గర నాటబడినటువంటి ఒక చెట్టు ఎలా ఉంటుందంటే అది ఎండ వేడికి భయపడదు, వర్షం రాకపోయినా చింతపడదు, ఆ ఆకులు ఎండిపోవు, వాడిపోవు. దాని ఆకులు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, ఎప్పుడు ఫలించే చెట్టు వలె ఉంటుంది. ఈరోజు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఫలించే చెట్టు వలె మార్చబోచున్నాడు. అంటే అనేకులకు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోచున్నాడు. అయితే నీవు చేయవలసిన కార్యం ఏమిటంటే దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండు. మనుషుల్ని కాదు, దేవునే ఆశ్రయించు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు, దేవుని దగ్గర ప్రార్థించే బిడ్డగా ఉండు, ఆయన కొరకు ఎదురు చూడు, దేవుని మీద ఆశ పెట్టుకో. దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మంచి తండ్రి యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది జీవితాలు ప్రభువా, అయ్యా నా కుటుంబంలో కరువు, నా జీవితం ఎండిపోయిన వాడిపోయిన స్థితిలో ఉన్నదనుకుంటున్నారు ప్రభువా. ఈరోజు నువ్వు చక్కగా మాట్లాడి ఉన్నావయ్యా. ప్రతి బిడ్డ కుటుంబాన్ని నా తండ్రి, అయ్యా నా తండ్రి ఫలించు చెట్టు వలె ప్రభువా, నీళ్ళ యొద్ద నాటబడిన చెట్టు వలె ఈ బిడ్డల యొక్క కుటుంబాలు, వీరి జీవితాలు ఆశీర్వదింపబడునుగాక నాన్న. యేసయ్య నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.